హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ వరల్డ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఏప్రిల్ 18కి ముఖ్యమైన మ్యాచ్కి రంగం అయితే సిద్ధమైంది. సో సన్ రైజ్ హైదరాబాద్కి అలాగే చెన్నై సూపర్ కింగ్స్కి అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అయినా కానీ నంబర్ 4th పొజిషన్కి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ 4th పొజిషన్లో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ అయితే 8th పొజిషన్లో అయితే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ని ఒక మెట్టు వెనకలికి నెట్టి 4th పొజిషన్లోకి అయితే వెళ్తుంది. సో సన్ రైజ్ హైదరాబాద్ విన్ అయితే 4th పొజిషన్ వచ్చేసి ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది సన్ రైజ్ హైదరాబాద్ కి. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో సన్ రైజ్ హైదరాబాద్ కి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కి గల హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎంఎస్ ధోని అండ్ ప్యాట్ కమిన్స్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సో వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ముందుగా సన్ రైజ్ హైదరాబాద్ కి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కి గల హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టూ టీమ్స్ వచ్చేసి ఇప్పటికి 22 మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. ఈ 22 మ్యాచెస్లలో సన్ రైజ్ హైదరాబాద్ 7 విన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ 15 అయితే విన్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా కానీ సన్ రైజ్ హైదరాబాద్ 2 విన్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే 3 అయితే విన్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సన్ రైజ్ హైదరాబాద్ మీద చెన్నై సూపర్ కింగ్స్ కి మంచి అప్పర్ హ్యాండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కరెంట్ సీజన్ ఫామ్ చూసుకున్నట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ కన్నా సన్ రైజ్ హైదరాబాద్ కొంచెం స్ట్రాంగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో టూ టీమ్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యే వస్తుంది భయ. సో ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళైతే నంబర్ 4th పొజిషన్కి అయితే వెళ్ళిపోతారు. అలాగే ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో సన్ రైజ్ హైదరాబాద్కి కీ ప్లేయర్స్ వచ్చేసి ప్రఫుల్ హింగే అలాగే షాకిబ్ హుసేన్. ఎందుకంటే బ్యాటర్స్ ఎందుకు చెప్పలే అంటే ఎలాగో సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటర్స్ అంత మంచి ఫామ్లో లేకపోయినా కానీ 200 అయితే కొడుతున్నారు. కాకపోతే ఇక్కడ మనకి బౌలింగ్ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు ప్లేయర్స్ వచ్చేసి చాలా కీ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి కీ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం సన్ రైజ్ హైదరాబాద్కి ఈ మ్యాచ్ అయితే 100% అయితే విన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారంటే సో నా ఒపీనియన్ ప్రకారం సన్ రైజ్ హైదరాబాద్ ఈ మ్యాచ్ అయితే విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో రెండు టీమ్స్ చూసుకున్నట్టయితే రెండు టీమ్స్ కూడా స్టార్టింగ్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడైతే రిధమ్ అయితే అందుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ అయితే నా ఒపీనియన్ ప్రకారం సన్ రైజ్ హైదరాబాద్ విన్ అవుతుంది అని అనిపిస్తుంది. సో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఏ టీం విన్ అవుతుందో. అలాగే ఫ్రెండ్స్, ఇక లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనం ప్యాట్ కమిన్స్ అండ్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ ఆడుతున్నారా ఆడతలేరా అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్ అయితే అఫీషియల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆర్ఆర్ మ్యాచ్ కి ఆడబోతున్నాడని చెప్పేసి. అండ్ ఎంఎస్ ధోని విషయానికి వస్తే సో ఎంఎస్ ధోని వచ్చేసి సిఎస్కేతోని హైదరాబాద్ కూడా ట్రావెల్ అవ్వడం జరిగింది. సో ఈ మ్యాచ్లో 50-50% అవుతుందన్నమాట ఎంఎస్ ధోని ఆడడానికి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంత గైస్. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.